పట్టణంలోన మరి ఏదైతే గర్ల్స్ బీసీ హాస్టల్ నందు మరి ఈరోజు ఉదయం మరి విద్యార్థులు మరి కాయగూరలు కూర్చోవడిన ఫోటో ఒక పేరెంట్ తల్లిదండ్రులు ఈరోజు డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘానికి మరి వాళ్ళు చెప్తే ఈరోజు గర్ల్స్ బీసీ హాస్టల్ దగ్గరికి రావడం జరుగుతోంది. మరి ఈరోజు హాస్టల్ కూడా విద్యార్థులతోన తనిఖీ చేసి విద్యార్థుల సమస్యలు హాస్టల్లో ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండడం జరుగుతుంది. కావున గతంలో కూడా మరి బీసీ హాస్టల్లోన ఒక ముగ్గురు విద్యార్థులు కూడా గతంలోన అక్కడ ఆర్ట్స్ కాలేజ్ ఉన్నటువంటి విద్యార్థులు కూడా నీళ్లు మోపేయడము గతంలో కూడా చూసాము. మరి అధికారులకు కూడా గతంలో కార్యక్రమాలు కూడా జరిగాయి. అయితే ఇప్పటికి కూడా మరి విద్యార్థులు కూరగాయలు అది పని చేస్తున్నా కూడా మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్ మేడం గారు మరి ఏదో ఎక్స్పెరిమెంట్ ఉంది, మరి ప్రాక్టికల్స్ ఉన్నాయని కూరగాయలతోన కూర్చొని మరి పని చేస్తున్నా కూడా మరి ఈ విధంగా చెప్పడం చాలా దుర్మార్గమైన పరిస్థితి. అక్కడ ఈ మార్చ్ ఎండింగ్ టైంలోన ఎటువంటి ప్రాక్టికల్స్ ఉంటాయి ఇవన్నీ చెప్పడం చాలా బాధాకరమైన విషయం. విద్యార్థులంతా పేరెంట్ కంప్లైంట్ చేశాడు, మరి విద్యార్థులంతా కూడా ఉన్నారు. కావున ఇవన్నీ కూడా ఈ హాస్టల్ వార్డెన్ పైన చర్యలు తీసుకునేది ఎవరు? మరి బీసీ హాస్టల్ వార్డెన్ సార్ గారు ఏం చేస్తా ఉన్నారు అంటే ఆయన దృష్టికి వెళ్తున్నాయా ఈ సమస్యలు లేదా అంటే కేవలం సీటుకు మాత్రమే పరిమితం అయ్యారా? ఇటువంటి సమస్యల మీద హాస్టల్లోన అనేక రకాలుగా సమస్యలు ఉంటే ఎందుకు స్పందించడం లేదని బీసీ వెల్ఫేర్ సార్ గారిని నేను అడుగుతా ఉన్నా. అలాగే ఈ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ అధికారి మరి సబితమ్మ గారిని ఒకటి అడుగుతా ఉన్నా, మరి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎటువంటి హాస్టల్లోన నెలకొన్నటువంటి సమస్యలు కూడా తక్షణమే పరిష్కారం చేసి చూపుతామనేసి గతంలోన బీసీ శాఖ మంత్రి మరి చెప్పడం జరిగింది. మరి ఇదేనా మీ ప్రభుత్వంలో చేస్తున్నటువంటి సబితమ్మ గారు? మరి ఆనాడు ఏదైతే హామీల్లోన ఇచ్చారో మరి సంక్షేమ హాస్టల్స్లోన సమస్యలన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పారు. మరి ఈరోజు విద్యార్థుల చేత గతంలోన ఇదే విధంగా నీళ్లు మోపేయడం జరిగింది. మరి ఈరోజు ఈ హాస్టల్లో గర్ల్స్ బీసీ హాస్టల్లో కూడా విద్యార్థులతోన మరి కాయగూరలు కోపిస్తున్నా కూడా మరి ఏదో విద్యార్థులకు చెప్పి మరి ఎక్స్పెరిమెంట్ ప్రాక్టికల్స్ ఉన్నాయని చెప్పడము ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి. దీనిపైన సమగ్ర విచారణ జరపకపోతే డిఎస్ఎఫ్ తరఫున పెద్ద ఎత్తున కూడా కలెక్టర్ దృష్టికి తీసుకుపోవడానికి పెద్ద ఎత్తున కూడా డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా ముందుండే కార్యక్రమాలు నిర్వహించేందుకు మొగ్గు చూపుతామనేసి తెలియజేసుకుంటూ హాస్టల్ వార్డెన్ గారు కూడా మరి మేడం గారి పైన ఈ తక్షణమే సమగ్ర విచారణ జరపకుంటే పెద్ద ఎత్తున మరి బీసీ వెల్ఫేర్ సార్ గారి పైన మరి గర్ల్స్ బీసీ హాస్టల్ వార్డెన్ పైన విచారణ చేయకపోతే పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేసుకుంటూ నా పేరు ఉదయ్ కుమార్, డిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు.